అనగా ఈ ప్రపంచంలో చీ అంటారు. అవతల వాళ్ళు రచ్చగలడే. వెల్కమ్ ఎక్స్ప్రెస్ హరి అండ్ సద్దాం హుస్సేన్. ఫస్ట్ టాపిక్ ఇస్ పాపులారిటీ కోసం మనం ఎలాంటి పనులు చేస్తాం. ముంబైలో నేనే బాంబ్ బ్లాస్ట్ చేస్తా అని చెప్పేస్తా. నువ్వు ఏ బాంబ్ గురించి మాట్లాడుతున్నావు? ఈడ ముద్దపప్పు తిని ఆపుకొని బాంబే దిగి నెక్స్ట్ సెల్ టవర్ ఎక్కి దుంకుతా అని భయపట్టించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీడియా, నేను చచ్చిపోతున్నాను. సావండి సార్, అప్పుడు కవర్ చేస్తా. ఫస్ట్ సావండి. నా డిమాండ్స్ ని మీరు తీర్చకపోతే నేను చచ్చిపోతాను. సంధ్య ఇప్పుడే చూసావు కదా, ఒక యువతి కాదు ఇది, ఒక ఆంటీ తన మ్యారేజ్ లైఫ్ బాగాలేదని ఇక్కడ సెల్ టవర్ ఎక్కి దూకుతుంది. ఒక్క నిమిషం అమ్మ, ఆంటీ ఎందుకు దూకుతున్నాం? కెమెరాలు బాగా వస్తున్నాయి. మస్తు వస్తున్నావు, సూపర్ గా. ఓకే, యాంకర్ రవి మగాడు కాదని తెలిసిపోయింది, అందుకే చచ్చిపోతున్నా. దీనికి పెళ్ళైన యాంకర్ రవి కన్నేసింది ఈ ఆంటీ. ఆడు మగాడు కాదని తెలిసి ఇప్పుడు దూకుతుంది. ఆడు మగాడు కాదని నీకెందుకు ఆంటీ? ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ బాగుందా? హెయిరా? సంధ్య బ్రేకింగ్ న్యూస్ అయ్యి సంధ్య. నేను చచ్చిపోతున్నాను రే. ఒకవేళ పడుంటే ఏం చేస్తుంటారా? బ్రేకింగ్ న్యూస్. నెక్స్ట్ పటాస్ షోకి స్టూడెంట్ గా వచ్చి సెలబ్రిటీ అయినప్పుడు. అంటే నువ్వు సెలబ్రిటీ అయినారా? అరే, ఎక్స్ప్రెస్ హరికి ఫేస్బుక్ లో ఒక పేజ్ ఉంది, ఆయనకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, హరి వెనకటికి ఇట్లాంటి తోడు అని, కామెడీ చేసేటోడు అని. హాయ్ రవి అన్న, హాయ్ శ్రీముఖి అక్క. అన్న అయితే ఆవిడ ఏమైతుంది నీకు? వదిన. మళ్ళీ చెప్పు. హాయ్ రవి అన్న, హాయ్ శ్రీముఖి అక్క. నాకు మండుతుంది. హాయ్ రవి బావ అండ్ హాయ్ శ్రీముఖి అక్క. రవి నా మొగుడు. బావని పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఓకే. రవి నా మొగడు, అతను నన్ను మోసం చేసినప్పుడు నన్ను మీడియా ముందు కూర్చుంటాను. ఇక్కడ కూర్చొని ఇప్పుడు రవిని మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. చెప్పమ్మా, నీ బాధలు ఏంటి? అసలు ఏమైంది నీకు? ఆ పొద్దున పొట్ట టైట్ ఉందంట. రవి చాలా మంచోడు కానీ నన్ను మోసం చేసి. అయ్యయ్యో, మోసం చేశాడంట. ఏం చేశాడు అసలు? నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే మంది చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకొని కడుపు చేసి వేరే దేశానికి పారిపోయాడంట. అయ్యో, ఈవిడ యాసిడ్ పోసుకొని చచ్చిపోతానా అంటుంది. చెప్పండి రవి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పండి మాకు. రవి చాలా మంచోడు. రవి గారు తేడాగాడని చెప్తుంది. శ్రీముఖి కూడా మంచిది. శ్రీముఖి చాలా మంచిది, కానీ రవి గాడే పోతున్నాడు ఇప్పుడు. చెప్పండి అసలు యాంకర్ రవి అనేవాడు మిమ్మల్ని ఎలా మోసం చేశాడు, ఎందుకు మోసం చేశాడు, ఎలా ట్రాప్ చేశాడు అనేది మీరు మాకు చెప్పండి. పటాస్ గా మీరు స్టూడెంట్ గా వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది? మీ మీద కన్నేశాడా? నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడా? లేకపోతే ఇంటికి పోదాంపా. నేను చెప్పిన ఎర్రగడ్డకు ఓకే, అట్లాంటి మెంటల్ ఉంటారు. ఇప్పుడే విడిపోయిన ఒక జంటని కలిపిన ఘనత మా పటాస్ ఛానల్ కి వెళ్తుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా చేసినప్పుడు చాలా పాపులర్ అవుతారు. టెంపర్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేసిరు చెప్పు? అబ్బా, అది హార్డ్ అబ్బా. మరి పోక్రి సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేసిరు చెప్పు? ముమ్మద్ ఖాన్. ఆడ కళ్ళల్లో ఆనందం చూడు. ముమ్మద్ ఖాన్. కూసా. లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంటే యాంకర్ ని కొడతా. నువ్వు బాగా వైలెంట్ కున్నారా? పోయి కూసపో. సెకండ్ టాపిక్. నీ ముఖానికి సిగ్గుందా అసలు అని ఎప్పుడు అలా అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బండాకపోతే నన్నే తోయమన్నప్పుడు వాణ్ణి తిట్టాలనిపిస్తుంది. అట్లా నీ ముఖానికి సిగ్గుందట్రా? నువ్వే కదరా లాంగ్ డ్రైవ్ కి పిలిచింది. సిగ్గుంటే నిన్నెందుకు తీసుకెళ్తానే? రోడ్ పైన మనకు యాక్సిడెంట్ అయి మనం ఫీల్ అవుతుంటే మీడియా వాళ్ళు వచ్చి మీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగినప్పుడు నీ ముఖానికి సిగ్గుందట్రా అలా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే నేను వచ్చి నేను అడుగుతాను అనమాట, మమత చూసావా రోడ్ మీద అతి దారుణమైన ప్రమాదం జరిగింది.
చూసావు కదా యాక్సిడెంట్ ఎలా జరిగిందండి? యాక్సిడెంట్ నాకు ఫోన్ చేసింది యాక్సిడెంట్ ఇలా శ్రీముకి నేను వస్తున్నాను రెడీగా ఉండు. చూసావా మమత ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో? యాక్సిడెంట్ ఫోన్ చేసి అడిగిందంట. సో మిమ్మల్ని ఏం గుద్ది చంపింది? యాక్సిడెంట్ ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను మీకు కార్ కావాలా, బస్ కావాలా, స్కూటర్ కావాలా, మీరే చూస్ చేసుకోండి అని అంటే నేను ప్లేన్ కావాలి అని అన్నా. ఈ దారుణమైన యాక్సిడెంట్ ని మీతో పాటు ఎవరెవరు చూశారు? యాక్చువల్లీ నా బాయ్ ఫ్రెండ్ కూడా వస్తా అన్నారు, మమ్మీ డాడీ వస్తానన్నారు, కానీ ఎవరు రాకన్నా డాగీ చూసింది. అయ్యో ఇంత రక్తం పోతుంది కదా, మీ ఇంటి వాళ్ళు ఎందుకు రాలేదు? యాక్చువల్లీ నా రక్తం టేస్ట్ చాలా బాగుంటుంది నాకు. మమత ఇంకా ఉన్నావా? చెప్పు మేడం, మీకు యాక్సిడెంట్ కొట్టకండి, ఏమైంది? బ్లడ్ పోతుంది. మీకు యాక్సిడెంట్ ఎవరు చేశారు, ఎవరు కుట్ర అని అనిపిస్తుంది? నాకెందుకో ఇది రచ్చ రవి గాడి కుట్ర అనిపిస్తోంది. రచ్చ రవి గారి చూసావా మమత, రచ్చ రవి గారి కుట్ర అనిపిస్తుందంట. ఈ యాక్సిడెంట్ మిమ్మల్ని చూసి సుధాకర్ ఏమన్నాడు? మా పెద్దనాన్న నాకు పాపం నాకు ఓ మై గాడ్, మనకి బేబీ కూడా పుట్టేసిందా? ఇలాంటి టైంలో సిగ్గుందా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ బాత్రూమ్ లో నుంచి టవల్ లేకుండా బయటికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ చూసి నీ ముఖానికి సిగ్గుందా అంటావు? అరే నీ ముఖానికి సారీ. నెక్స్ట్ బాత్రూమ్ డోర్ వేసుకోకుండా స్నానం చేస్తున్నప్పుడు నీకు సిగ్గుందా అని అలా అనిపిస్తుంది. అబ్బా ఆమె చూడు ఎంత తెలియో, తెరిచి మొత్తం చూసేసి నీ ముఖానికి సిగ్గుందా? నెక్స్ట్ కుటుంబం అంతా కూర్చుని అన్నం తినేటప్పుడు ఎవరన్నా గ్యాస్ వదిలినప్పుడు నీకు సిగ్గుందారా అని అనిపిస్తుంది. ఆ గ్యాస్ కి ప్రిపరేషన్ కూడా ఒకడు ఇట్లా కింద కూర్చున్నప్పుడు తొడ లేపుతాడు మెల్లగా. డ్రాయర్ వేసుకోకుండా లుంగి కట్టుకున్నప్పుడు. ఆడు పొరపాటున కొట్లాడకి వెళ్ళాలి రోడ్డు మీద. ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తోడు రమ్మంటారు సిగ్గుందా? నెక్స్ట్ పబ్లిక్ ప్లేస్ లో లవర్ కిస్ అడిగినప్పుడు నీకు సిగ్గుందారా అనిపిస్తుంది. మరి ఎక్కడ అడగాలి? ప్రైవేట్ ప్రైవేట్ ప్లేస్ లా. క్లారిటీ మెయింటైన్ చేస్తున్నావు తల్లి, కూసో. అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. పక్కలే ఆడుకో. ఇప్పుడు తొక్కలో రచ్చగాళ్ళు వచ్చి రచ్చ రచ్చ చేస్తారు. రచ్చగాల్లో ఫస్ట్ సద్దాం హుస్సేన్. నాకు కోరిక ఉండిపోయిందన్న, నా 100వ సినిమా ఇక్కడ తీయాలని, అందరు పటాస్ ఆర్టిస్ట్ని పెట్టి తీయాలని. ఇక మన సినిమా గురించి చెప్పాలంటే, మన సినిమా రేపు పొద్దున రిలీజ్ అయితే అందరు చింపుకోవాలి. ఏంటది? షర్టులు ఎంటికలు మొత్తం బీక్కోవాలి, ఆడలు అయితే గాజులు మొత్తం పగలగొట్టుకోవాలి. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ నన్ను ఇట్లా స్క్రీన్ మీద మన సినిమా సూపర్ కే బచ్చే ఆర్ట్ ప్రొడక్షన్ ఓర్ని అక్క బ్యానర్. మన సినిమా ఓపెన్ చేస్తే ఈ గాలిపటాల సుధాకర్కి ఏమైంది?
ఒకవైపు కంటెంట్, మరోవైపు జోకులు ఏవి వేలట్లేదేంటి? దీనికి మీరు పాడాలి చర్మ గీతం ఏంటో కదా, మూమెంట్ కానీ ఐటమ్ గీతం పాడాలి. ఇప్పుడే మన సినిమా టైటిల్ పడతానా, జిగ్ 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 చెప్పు అందుకొని సంపుత శంషానా కొడక, చెప్పు అందుకొని సంపుత శంషానా కొడక. కింద ట్యాగ్ లైన్ అబ్బా బాగలేదు. ఇంకా టైటిల్ ఉన్నాయనా, బారానా మీ ఏ చేతిలో చారానా. ఇది ట్యాగ్ లైన్ కి కింద ట్యాగ్ లైన్ పెడదాం. ఓపెన్ చేస్తానా, నువ్వు మిల్క్ బాయ్ అన్న, నువ్వు హీరో అన్న, ఇవిడ హీరోయిన్, ఇవిడ క్యారెక్టర్ ఏంటో తెలుసా మీకు? బాబీ గర్ల్ తెలుసా? బాబీ గర్ల్ అట్లా ఈమె బాసన్లు కదా. ఇక ఈమె ఏంటంటే ఇంటింటి తిరిగి చిప్పలు కడుగుతాంట. నీకు 3 తమ్ముడు ఉంటారన్న. అబ్బా ఫస్ట్ తమ్ముడు అన్న ఎక్స్ప్రెస్ సరేనా, సెకండ్ సంజయ్ అన్న, 3 యాదమరాజనా అన్న. ఎక్స్ప్రెస్ సరికి ఏమో ఏడుస్తున్నా, ఓయ్ సంజయ్ కన్నా ఫిట్స్ అన్న, అందుకే కొట్టుకుంటాడు వచ్చి. యాదమరాజుకి ఒకే కిడ్నీ ఉందన్న. ఓపెన్ చేస్తానా, నువ్వు పాలు పోసి ఇంటికి వస్తాంటావన్నా. ఈమె ఇళ్ళలో చిప్పలు కడిగి మిగిలిన కూర తీసుకొని ఇంటికి వస్తాంటది. అత్త నువ్వు ఆమె కడి ఎత్తే నీ పాల డబ్బా మొత్తం గాలికి లేచి మొత్తం పాల వర్షం కుడుతాంటదన్నా. జగడమే కడి ఎత్తి ఇక్కడ సాంగనా, పాలల్లో దాగున్న తెలుపెంతో పాలతో పాలు కవా చేసుకొని తింటేనే అతిశయం, పాలల్లో బూస్టు హార్లిక్స్ కలుపుకొని తాగితే అతిశయం, ఆ పాలు ఈ పాలు గొర్రె పాలు బర్రె పాలు కుక్క పాలు నక్క పాలు అతిశయం, పీకి నవ్వుతి ఇంత మాది సాంగ్ అన్న. కడి ఎత్తానా, ఇక ఏమో ఇంటింటి తిరిగి ఇక చిప్పలు కడుగుతుంటది కదా. ఇక నైట్ అయ్యేసరికి 90 పడకపోతే ఇక కాలు చేతులు వణుకుతాయి గిట్ట. ఎందుకని నవ్వుతారో, ఏదో మాస్ క్యారెక్టర్ 4 అజిమ్ గుట్కలు ఎత్తది అంతే. నైట్ అయితే గిద తంబాకు దౌడకు పెడుతుంది అంతే. ఆ గిదేమో లోకంలో లేని అలవాట్ల. ఇక 500 నోటు తీసుకొని ఇక బార్ షాపులు తిరగంగా ఎవరు 500 చిల్లర ఇవ్వనన్నా. ఇక ఒకసారి కూర్చొని ఇక ఏడుతాంటది. ఇక ఏడుతా అంటే అప్పుడే ఒక కూరగాయలు పండుగడు దొప్పుకుంటూ వస్తాడన్నా. ఆయన ఎవరు కాదు, సెకండ్ హీరో. ఇక అడుగుతుంది, పోతాంటే అడుగుతుంది, ఏయ్ ఎవరో నువ్వు కొత్త కనిపిస్తాను అంటే ఆయన అంటాడు, ఏదో దానికి బండికి పంచర్ అయ్యి కొంచెం లేట్ అయింది ఎంట్రీ, సెకండ్ హీరో నేను ఎవరు అనుకుంటున్నావు. అంతే 500 చేంజ్ జరుగుతుందన్నా. చేంజ్ జరిగితే చిల్లర ఇస్తారు. ఈమె నవ్వుతుందన్నా, ఈమె నవ్వుతే ఆ నవ్వుకు పడిపోతారు. సాంగ్ అన్నా, మెరిసేటి మేక పిల్లవు నువ్వే, మా ఇంట్లో గొర్రె పిల్లవు నువ్వే. కడి ఎత్తానా, నువ్వు ఫస్ట్ సాంగ్ లో లవ్లు పడ్డావు కదా, ఇక పాల వర్షం గుర్తా అంటే ఇక నువ్వు పొద్దున్న లేచి ఇక ప్రపోజ్ చేయడానికి పోతావు అన్న. ఇంకా పువ్వు తీసుకొని క్యాలీఫ్లవరు, నేను పుట్టింది గోల్కొండ, పెరిగింది ట్యాంకు బండ, పాలు వచ్చేది బోరబండ, నా గుండెల నిండా లవ్ ఉంది నీ మీద, నువ్వు ఒప్పుకుని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం తిరుపతి కొండ, ఏమంటావు బుజ్జిగుండా. అప్పుడు ఏమంటే ఎలాగన్నా, పీకినవుతి నువ్వు ప్రపోజ్ చేసినావన్నా. ఇదంతా ఇక టెర్రస్ పైన గాలిపడలు ఎగరెత్తని ఇలా పెదనాన్న చూస్తాడు. ఇక చూసి కిందికి వస్తాడన్నా, రే ఆఫ్టర్ ఆల్ పాలు పోసుకునేవాడివి, నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందారా, తొడగా తీస్తా అంటాడన్నా. నువ్వు హీరో ఊరుకుంటావా, నా పచ్చడలేవా, పాలోడా అంటే పళ్ళు రాళ్ళ కొడతా, అలా పిలవాలంటే వాడు పాలోడైనా ఉండాలి, లేదా నాకు పాల్దా పెట్టోడైనా ఉండాలి. ఇక చల్లవాడి సపోర్ట్ చేయకపోతాడన్నా. కడి ఎత్తానా, ఈమెకు పెద్ద జాబ్ వస్తుందన్నా. ఎంత పెద్ద జాబ్ అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 2,000 ప్లేట్లు కడిగే అవకాశం వస్తుంది. మన సినిమాలో పవర్ఫుల్ విలన్ ఉన్నాడన్నా. ఎవరన్నా విలన్ 6 అడుగులు ఉంటాడు, ఎవరన్నా విలన్ 7 అడుగులు ఉంటాడు, కానీ మన విలన్ మాత్రం 3 అడుగులు ఉంటాడన్నా. విలన్ ని బ్యాంకాక్ లో ఉండడం చూసింటారు, విలన్ మలేషియాలో ఉండడం చూసింటారు, కానీ మన విలన్ మాత్రం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటాడన్నా. ఇక ఈమె ప్లేట్లు కడుగుతాంటది. ఇక ప్లేట్లు కడుగుతా అంటే ఇంకా మన విలన్ ప్లేట్ తీసుకొస్తాడు. ఏ రచ్చా ఇటు ఇవ్వరా నీకు అడుగుతా అంతే, లవ్ యూ రా లవ్ లో పడతాడన్నా. లవ్ లో పడిన తర్వాత ఇంకా సాంగ్ చేయాలి కదా. శ్రీమి పోయిన పోతాంటదనా, మా ఇంటి సందులోన మసిపోయిన మొక్కపుది, నా ప్లేటు తీసుకొని కడుగుతా అన్నది, కరెంటు తీగల కొదిలాడే కర్రె గబ్బిలమా. కడి చేస్తే మన గాలిపడాల సుధారణ ఉన్నాడు కదన్నా, పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. కడి ఎత్తి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా అన్న? ఎవరు? బుల్లెట్ భాస్కర్. కడి ఎత్తానా, పెళ్లి కూతురు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసానా?
మన రచ్చ నువ్వు పాలు విండుతా ఉంటావు అప్పుడు మన హరేచ్ అంటాడన్నా, ఏంటన్నా నువ్వు పాల బ్యాగులు దొరికే రోజులు ఇంకా పాలు విండుతున్నావు, అప్పుడన్నా ఒక సెంటిమెంట్ ఎలాగుందన్నా, ఒక రచయితగా రాసింది కానీ నేను గర్వపడతానన్నా. లేచి రే ఏంట్రా అంటావన్నా. ఈ చిన్నప్పుడన్నా సినిమా థియేటర్లో 4 పడవలు పెడతానా. కడి ఎత్తే రత్తారవి నీకు ఫోన్ చేస్తాడన్నా. హలో ఎవరు? ఎవరంటా? నేను విలన్ని. రచ్చ చెప్పు, హీరోయిన్ కిడ్నాప్ చేసిన. కిడ్నాప్ చేస్తే పెళ్లి చేసుకోవాలని నాకు ఫోన్ చేసినావింది. అబ్బా హీరో నువ్వేంట కదా, నాకు తెలిసింది. నువ్వురా, ఎక్కడ రావాలి? వైజాగ్ చార్మినార్ దగ్గర రా. అరే పిచ్చోడా, వైజాగ్ లో చార్మినార్ ఎక్కడుందిరా? అబ్బా నేను పిచ్చోని అనుకుంటున్నావా? నేను మేధావిని, మన ఫైటింగ్ కోసం సెట్ వేసిన. కడి ఎత్తి నువ్వు వైజాగ్ పోతావన్నా. మన రచ్చరవేనా 100 కుక్కలతో చేజింగ్ అన్నా. 100 కుక్కలు నీ మీద కొలుతావన్నా. నువ్వు హీరో కదా, 100 కుక్కలు ఫాలో అవుతావన్నా. కుక్కలు మొత్తం నీ సైడ్ అవుతాయన్నా. కడి అయితే సాంగ్ అన్న. సూవర్కే 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 నీకు తిన్నా జరుగుతలేదురా. నగరాలు చేస్తావా? నరాలు తీస్తా, తొడగలన్నీ తీసి తోరణాలు కడతా, పటకారతోటి పళ్ళు విక్కుతా, కటింగ్ పెడతా, కళ్ళలో పడతా, నీతి కమ్మిని కుత్తే ఇన్సాన్ చెప్పడం లభంగా హోలే. కడి ఎత్తే రచ్చ చచ్చిపోయాడు. పాట అన్నావు కదన్నా, ఇంకా పాటి లేదు చచ్చిపోయాడు. పెళ్లిలో అడుగు పెడతా అంటే గాలి పడుతుంది రత్తలన్నా. ఏయ్ పెళ్లి మండపంలో అడుగు పెడితే నీ కాళ్ళు నరుకుతా అంటాడన్నా. ఫస్ట్ ఇయర్ అన్నా, నువ్వు చేతులతో నడుచుకుంటూ పోతావు. నువ్వు చేతులతో నడుచుకుంటూ పోతావు కదా, ఆడ పడుతుంది. ఇంకా నువ్వు తాళి కడతా అంటావన్నా. ఇంకా తాళి కడతా అంటే ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చి ఆపండి 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 అంటాడన్నా. శుభం అన్న. ఆ సెలబ్రిటీ ఎవర్రా? నేనే అన్నా. అన్నా నేను వచ్చి ఎందుకు ఆపుతావు తెలుసా? ఇక నేను వచ్చి ఆపకపోతే నువ్వు తాళి కడతావు. తాళి కడితే శుభం పొట్టేయాల. అది నువ్వు తాళి కట్టలేదు అనుకో, ఇక నేను ఎందుకు తాళి కట్టలేదని చెప్పి ఇంకో కంటెంట్ రాసుకొని వచ్చి చేస్తా. సూపర్. తమ్ముడు నిజం చెప్తున్నా కదరా, ఫ్యాన్ అయిపోయినరా నేను. ఒక కేక్, మంచి కేక్ రెడీ అయింది. ఇప్పుడు ఆ కేక్ ని మీ వరకు తీసుకురావడానికి హరి వస్తున్నాడు. దారా. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్. ఏం చెప్పడానికి వచ్చానంటే లాస్ట్ బెంచ్ ఫ్రెషర్స్ చెప్పడానికి వచ్చా. ఫస్ట్ మన కాలేజీకి వచ్చిన కాడి నుంచి లాస్ట్ బెంచ్ ఫ్రెషర్స్ స్టార్ట్ అవుద్ది. లాస్ట్ బెంచ్ క్యాజువల్ గా కాలేజీకి వచ్చిన మనం చిన్నప్పుడు పైనుంచి ఇమ్మని వెళ్తే ఎంత విచిత్రంగా చూసాం. లాస్ట్ బెంచ్ కాలేజీకి వచ్చిన అంతే విచిత్రంగా చూస్తారు యాదవ్. లాస్ట్ బెంచ్ కాలేజీకి వస్తున్నాడు. ఫ్లోర్ లో ఫస్ట్ బెంచ్ చూశాడు. వీళ్ళిద్దరు డిస్కషన్ ఎలా ఉంటుంది చూడండి. బా ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటదంటే మార్నింగ్ నుంచి వెళ్ళాల్సిన మోషన్ సడన్ గా చెడ్డీలో జారిపోయినట్టు ఉంటుంది. బా నువ్వు కాలేజీకి వచ్చావా? నువ్వు మాత్రం డెలివరీకి వచ్చావుట్రా. దానికి ఎందుకురా రోడ్డు మీద 2 రూపాయల బిల్లు దొరికినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావు దరిద్రుడా. అంటే బావా మీ లాస్ట్ బెంచ్ ఆధారం తప్ప ఎప్పుడు కాలేజీకి రారు కదా. ఊటి అమ్మా ఈడు 7 రూపాయలు ఎట్టకారం. ఒరే నువ్వు ఆ ముందు బెంచ్లో కూర్చుని ఏం చేస్తారా? ఎదురుగా ఉన్న ఎత్తిపోలు దానికి అని ఉంటది, దానికి లైన్ వేయడం తప్ప. బోడి ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఏదో స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ఏదో బిల్డప్లు. ఇలా ఇంకోసారి ఎదురుగా వచ్చి బావా పాలకోవా అన్నాం అనుకో, షెడ్డి జారిపోద్ది అదవా. అమ్మా లాస్ట్ బెంచ్ అంటే ప్రతి ఓడికి లోకువే. ఇలాంటోడే లవర్ తో పార్క్ వెళ్ళి అక్కడ కూడా ఫస్ట్ బెంచ్ ఎక్కడ ఉందని ఎత్తుకున్నాడంట దరిద్రుడు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళాం, ఇంకోళ్ళు ఎదురవుతారు. లెక్చరర్ ఎదురవుతాడు. లెక్చరర్ ఎదురు ఎలా ఉంటుంది తెలుసా? ఎలా మాట్లాడలేము లెక్చరర్తో. మనం వాడికి కనబడకుండా వెళ్ళిపోతుంటాం. ఆడు చూస్తాడు, రే హరి రారా. అమ్మా నీ అమ్మ ఇంట్లో నల్ల పిల్ల పర్లేదు కానీ కాలేజీలో లెక్చర్ మాత్రం ఎదురకూడదు భయ్యా. రే రారా పిలిచిన రావడానికి ఫస్ట్ నైటా వస్తున్నావు. వస్తాడు. ఒరే నువ్వు కూడా కాలేజీకి వస్తావేంట్రా? చూది నా అమ్మ జీవితం. ఒరే ఇస్త్రీకి ఇస్త్రీ బట్టలు వేసినట్టు ఉన్నావు. నువ్వే క్లాసులు చెప్పగలింది నాకు నాలంటి కాలేజీకి వచ్చి తప్పేంట్రా? పాస్ అవడం చాలా కష్టం. ఒరే మేము ఫెయిల్ అయ్యేది క్లాస్కి రాకపోవడం వల్ల కాదురా, నీలాంటి క్లాసులు చెప్పడం వల్ల. నువ్వు క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసారా? కోమలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే ఎంత అటకరంగా ఉంటుంది. మళ్ళీ ఏమంటారు తెలుసా? రేపటి నుంచి ఆ ముందు బెంచ్లో కూర్చొని ఎదవా కనీసం పాస్ మార్కులు వస్తాయి.
నా తెలియగలుగుతాను. ముందు బెంచీలో కూర్చుంటే మేడం బాగా కనబడుతుంది కానీ మంచి మార్కులు ఎందుకు వస్తాయండి? ఒకవేళ అదే నిజమైతే అందరూ బుక్స్ పట్టుకోవడం మానేసి బెంచీలు పట్టుకుని తిరుగుతారుగా. ఇలాంటోడే పొద్దున్న లేచి పేస్ట్ పెట్టుకోవడం రాదు కానీ పబ్లిక్ లోకి వెళ్ళి పార్టీ పెడతా అన్నాడంట దరిద్రుడు. ఇంకోటి ఏంటంటే డౌట్ అడిగినప్పుడు భయ్య సారు ఎనీబడి హ్యావ్ డౌట్స్ అంటే మనం లెగిసాం అనుకో ఎలా చూస్తారు తెలుసా? ఫ్రాంక్ వీడియోస్ చూసినంత విచిత్రంగా చూస్తారు ఒక్కొక్కరు. ఒకసారి ఎనీబడి హ్యావ్ డౌట్స్ అంటే సార్ నాకు డౌట్ అన్న. ఒక్కొక్కరు అప్పుడు ఎలా చూసి తెలుసా? ముందు బెంచ్ నుంచి వెనక బెంచ్ వరకు అందరూ ఒకలా కళ్ళు గుడ్లు తిప్పి చూసుకుని దించడానికి కళ్ళు ఇంకా అలాగే మనం ఏమడుతుంది ఇలా చూస్తారు. అరే చూపింట్రా రేపు కేసులో ముద్దాయిని చూసినట్టు. నేను లేచింది క్వశ్చన్ అడగడానికి రా, కట్నం అడగడానికి కాదు. దానికి ఎందుకు రా? అర్ధరాత్రి పూట వీడియోలు చూసినట్టు అంత విచిత్రంగా చూస్తారు ఒక్కొక్కరు దరిద్రులు. ఈ లేతలో అయితే పోయింది సార్ నేను క్వశ్చన్ అడిగి అనుకో, రే హరి పడుకొని లేచా కూర్చో సార్ డౌట్ సార్ అంటే నేను లెగమన్నది సప్లైలు ఉన్న వాళ్ళని కాదు, డౌట్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళని లెగమని చెప్పి. ఓడి అమ్మ ఎలాగుంటదండి తెలుసా? మన పరువు తీసుకోవడానికి మనమే పబ్లిసిటీ చేసుకున్నట్టు ఉంటది. అంటే లాస్ట్ బెంచ్ డౌట్లు అడగకూడదండి. పోనీ ఏదో అయిపోయింది కూర్చుండిపోయిన తర్వాత మన పక్క బెంచ్ ఉంటారు సైడ్ బావా నిజంగా నీకు డౌట్ వచ్చిందా? ఇలాంటి తింగరోడే మ్యాథ్స్ లో మంచి మార్కులు రావాలి ఎక్కువ స్టెప్లు వేయాలంటే డాన్స్ క్లాస్ కి పరిగెట్టాడంట. డౌట్ లేదు ఇలా చూస్తున్నారని ఆన్సర్ చెప్దాం లేసి ఒకసారి. అప్పుడు ఉంటది భయ చూడడం కూడా ఎలా చూస్తా తెలుసా? అది ఎలా ఉంటదంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఎయిడ్స్ మందుకి నేనే మందు కనిపెట్టినేమో. ఇంకొకరు మన పక్కన ఉంటారు చూసా అది ఎలా చూస్తా తెలుసా? చాగంటి కోటేశ్వరరావు ఇంకా ఆ రేంజ్ లో మనం చూస్తారు. నాకు తెలుసురా ఆన్సర్ చెప్పడానికి మన బ్యాచ్ లో పుట్టిన మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా. చెప్పింది ఆన్సరేరా, ఏదో క్యాన్సర్ కి ఆపరేషన్ చేసి అంత బిల్డప్లు ఎందుకు? ఇలాంటిడే సెల్కి వైరస్ పెడితే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఇంకా మన లాస్ట్ బెంచ్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా? అటెండెన్స్. మనది 56 రోల్ నెంబర్ అనుకో 54 వరకు వేస్తారు. నన్నెందుకు పిల్లలేదు నువ్వు కాలేజ్కి వచ్చావా? సారీ రోజు అలవాట్లో పొరపాటుగా ఆప్షన్ వేస్తారు కదా, అలాగే ఆప్షన్ వేస్తారా? అన్ని ఊహించుకునేది నువ్వే. ఇలాంటి తిరుపతికి వెళ్తే లైన్ ఉంటదేమో అని చెప్పి ఇంటి దగ్గర గుండు కొట్టించుకున్నాడంట. సో లాస్ట్ సార్ క్లాస్ లో మార్క్స్ చదువుతారు, పొరపాటున లాస్ట్ బెంచ్ 90% మార్క్స్ వచ్చాయి అనుకో, సార్ అలా పేపర్ ఇచ్చే ముందు వెళ్ళరా వెళ్ళు. ఓడి అమ్మ ఇడి తండ్రి చెప్పి కూడా ఇంత ఆనందపడ్డేమోరా. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నాడు ప్రపంచాన్ని చూస్తాడు, వెనక బెంచ్ లో కూర్చున్నాడు ఆ ప్రపంచాన్ని మార్చాలని చూస్తాడు. డెడికేటెడ్ టు ఆల్ బ్యాక్ బెంచర్స్. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఇచ్చిన ఇద్దరు సాయి అండ్ కీర్తన. లెట్స్ వెల్కమ్ దెం. చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ టు బిందాస్. అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు మా పక్కలే ఆడుకోం.